క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మన సంఘమును దీవించి తన కృపలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. మరి ఈ దినములు పెంతెకోస్తులోని 14వ ఆదివారములో కొన్ని మాటలు మనము బిడ్డలు చదివి ఉన్నారు. నేను 4వ అధ్యాయం అనే పొరపాటులో రాసుకున్నాను. అది 24గా గుర్తు చేసినందుకు మరి వనేసిముకి నా వందనాలు. ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడలారా, ఈరోజు ఈ యొక్క 14వ ఆదివారపు వాక్య భాగంలో అంశాన్ని మనము చదువుకుందాము. ఈరోజు యొక్క అంశము మరి మన మధ్యలో ఉన్నటువంటి ఎవరు చదువుతారు? టైటస్ వచ్చి అంశాన్ని సంఘానికి తెలియజేస్తాడు. ఈరోజు అంశము పాపము విడచే ప్రభువుని వెంబడించుట. మంచిది. మరి అంశమును సంఘానికి తెలియజేసినటువంటి టైటస్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. మరి ఈరోజు మన అంశము పాపమును విడిచి ప్రభువుని వెంబడించటం. ఇది చాలా మరి మన జీవితాలకు కావలసినటువంటి సందర్భము, అంశము. పాపమును విడిచి ప్రభువుని వెంబడించటం. పాపమును విడిచిపెడతాం అంటే అది చాలామందికి బాధాకరమైన విషయమే. ఎవరినైనా సరే, అమ్మ నువ్వు ఇట్టు ఉన్నావు, అది తప్పు కదా తల్లి అంటే అది ఎంతో బాధపడుతూ ఉంటారు. తప్పుని తెలియజేస్తే ఎంతో బాధ. అది పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా. నీవు చేసింది చాలా బాగుందమ్మా, ఎదుటి వాళ్ళ నోళ్ళు మోయించావు అంటే ఎంత సంతోషమో. పాపమును మనలో ఉంచుకోవటము చాలా సంతోషము. పాపమును విడిచిపెడతాము చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన శరీరము పాపముతో మిళితమై ఉన్నది. కనుకనే పాపానికి మన శరీరానికి చాలా మంచి అవినాభావ సంబంధం ఉన్నది. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా పాపాన్నే స్నేహంగా ప్రేమిస్తూ పరిశుద్ధతను దూరపరుస్తూ మనము జీవిస్తూ ఉంటాం. అందుకని ఈరోజు మన అంశము పాపమును విడిచి ప్రభువుని వెంబడించటం. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా దేవుని వాక్యాలు మన ఆత్మీయ జీవితాలకు సహాయకరముగా ఉంటాయి. కనుక ఆ మాటలు, ఈ అంశాలు ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలలో మనకి ఎంతో మేలుకరంగా ఉంటూ ఉంటాయి. బైబిల్లో మనం చూసినప్పుడు ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడలారా, ఇక్కడ చూడండి, యెహోషువ గ్రంథములో 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి 14వ వచనాన్ని చూస్తే, 24వ అధ్యాయము 14వ వచనము, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలీయులకు ఆయన ఒక వర్తమానాన్ని చెబుతూ ఉంటున్నాడు.
ఇశ్రాయేలీయులు ఐగుప్తును దాటేరే కానీ వారి హృదయమంతా కూడా విగ్రహ సంబంధమైనటువంటి జీవితము కలిగి జీవిస్తూ ఉన్నారు. వారి నడకేమో కానానుకి, వారి హృదయమేమో అంతయు కూడా ఐగుప్తు యొక్క ఆశలతో నింపబడి ఉన్నది. అటువంటి ఐగుప్తీయులకి మోషే తదనంతరము దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నప్పుడు యెహోషువ ఆ ఇశ్రాయేలీయులతో ఏమని చెప్తున్నాడంటే, ఆనాడు ఇశ్రాయేలీయులతో యెహోషువ ఏం చెప్పాడనేది ఇక్కడ ఉన్నది. కానీ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం చెబుతున్నాడనేది మనం ఆలోచించాలి. ఇశ్రాయేలీయులతో ఏం చెప్పాడో, వాళ్ళు ఎట్లా నడిచారో, వారి చాప్టరు అది అయిపోయింది. కానీ దేవుని యొక్క ఆలయంలో దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఈ స్థలంలో ప్రవేశించిన నా గురించి, మీ గురించి, మన గురించే మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఇశ్రాయేలీయుల దగ్గర సంఘం అని మనము అక్కడ పెట్టుకుందాము. యెహోషువ అనే మాట దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట మనం పెట్టుకున్నప్పుడు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దినములో, పరిశుద్ధ దినములో నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి యొక్క ఆలోచనలోనికి మనం వస్తూ ఉంటాము. ఇక్కడ అదే అంటున్నాడు ఈ 14వ వచనములో, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను మాత్రమే సేవించుడి అంటున్నాడు. ఈ మాట ఆనాడు ఇశ్రాయేలీలకి కొంచెం బాధకరంగా ఉంటుంది. ఈనాడు దేవునికి విరోధమైన ప్రతి ఆలోచన మన జీవితాలలో ఒక విగ్రహమై ఉన్నది. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క ప్రవర్తన కూడా ఒక విగ్రహమై ఉన్నది. విగ్రహము అంటే ఇంత బొమ్మ పెట్టుకొని దానికి దండేసి దాని దండం పెట్టి మొక్కటం కాదు. వాక్యానికి వ్యతిరేకమైన ఎటువంటి స్థితి మన జీవితంలో ఉన్నా అది దేవునికి ఏమై ఉన్నదో తెలుసా? ఒక విగ్రహమై ఉన్నది. మాట కావచ్చు, చూపు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, నడక కావచ్చు, ఏదైనా కావచ్చు. వాక్యమునకు విరోధముగా నా జీవితంలో, నీ జీవితంలో, మన అందరి జీవితంలో ఏది ఉన్నను సరే అది దేవునికి ఏమై ఉన్నది? విగ్రహము అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనలో అనేకమైన విగ్రహాలను పెట్టుకొని ఒక ఆమె నాతో అంటుంది, పాస్టర్ గారు ఆయన చర్చికి వస్తాడు కదా, మొన్న వినాయకుడు బొమ్మ దగ్గర ఆ పలహారం పెడుతుంటే తింటున్నాడండి అని చెప్తుంది నాతో. నేను అన్నాను, ఆమెలో చూస్తే ఆమెలో 1 కాదు 2 కాదు, ఎన్నో విగ్రహ సంబంధమైన లక్షణాలు ఆమెలో ఉన్నాయి. భర్తను నోరెత్తించి మాట్లాడనివ్వదు. బిడ్డలను తన నోటికి ఎట్ట వచ్చిన మాటలు అట్ట మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఇంటి చుట్టుపక్కల అందరూ కూడా ఆమెకి శత్రువులే. అంటే అంత ద్వేషము, పగ ఆమెలో ఉంటుంది. ఆమె నోటి నుంచి దైవ సంబంధమైన మాటలు ఒక్కటి రాదన్నమాట. ఇన్ని విగ్రహాలు ఆమె తనలో పెట్టుకొని ఆమె విగ్రహము ఆ బొమ్మ అక్కడ బొమ్మ ఉంది, అది ఏదైనా కావచ్చు. మనం హిందువులని కించపరచడం కాదు, ఇక్కడ ఏదైనా కావచ్చు. అక్కడ పెట్టింది మనము తింటున్నారండి అనే మాట ఆమె చెబుతుంది. అంటే ముందు నాలో ఎన్ని విగ్రహాలు ఉన్నవి, అది మనిషికి అపాయకరమైంది కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, బయట నుండి లోపలికి వెళ్ళింది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వచ్చేది మాత్రమే మనిషిని ఏం చేస్తుందండి? అపవిత్రపరుస్తూ ఉంటుంది అని ఈ మాటలన్నీ ఆమె చెప్పినప్పుడు సమరయపు బావి దగ్గరికి ఆ సమరయపు పట్టణపు స్త్రీ వచ్చి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె అన్నాడు, అమ్మా నీళ్ళు నీకు ఇస్తాను కానీ నీ భర్తను తీసుకురా అన్నాడు. ఆమె అంది, నాకు భర్తలు లేరయ్యా అంది. లేదు, నీకు భర్తలు ఉన్నారు. నీకు ఎంతమంది అంటే 5 ఉన్నారు. ఉన్నవాడు మాత్రం నీవాడు కాదు. ఉన్నవాడు వాక్యము,
వాక్యము ఆమెలోకి చేర్చుకోకుండా ఆ షోరోను ఆ యొక్క సమరయపు పట్టణంలో షారోన్ అన్నమాట, ఆ పట్టణంలో ఉన్నటువంటి అనేక 5 దేశాల నుండి ఆ పట్టణంలో వచ్చి ప్రజలు జీవిస్తూ ఉంటున్నారు. ఒక్కొక్క దేశపు ప్రజలు ఒక్కొక్క దేవుళ్ళని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. 5 దేశపు ప్రజలు అక్కడ నివాసం చేస్తున్నప్పుడు 5 పట్టణపు దేశపు ప్రజలు 5 దేవుళ్ళని పూజిస్తారు. కాబట్టి ఈమె అందరికీ సంబంధించిన వ్యక్తి కాబట్టి 5 విగ్రహ బొమ్మలను పెట్టుకొని ఆమె పూజిస్తూ ఉన్నది. బైబిల్లో ఒక మాట ఉన్నది, నీవు ఎవరినైతే నీవు పూజిస్తావో అతను నీకు ఏమై ఉన్నాడు, భర్త అయి ఉన్నాడు అన్నాడు. ఈ దేవుడు మనం యేసయ్యను పూజిస్తే యేసయ్య మన జీవితానికి ఆయన మనకేమై ఉన్నాడు, భర్త అంటే పోషకుడు అని అర్థము. కాబట్టి ఆయన అన్నాడు 5 భర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి విడాకులు ఇచ్చి ఉన్నవాడుని నీవు చేర్చుకో అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ ఇశ్రాయేలీలతో అదే మాట చెబుతూ ఉన్నాడు. మీలో ఉన్నటువంటి యొక్క ఆ దేవునికి వ్యతిరేకమైన ఐగుప్తు యొక్క లక్షణాలను మీరు తీసివేసి మీరు ప్రభువుకి సేవించండి అని అన్నప్పుడు వాళ్ళ మనసుల్లో చాలా బాధపడ్డారు. నిజమే, ఒక్కొక్కరి లక్షణాలు, నేను ఒక సంఘానే కాదు, మనందరము శారీర సంబంధమైన మనుషులమే. నేను పరిశుద్ధుడిని అని నేను అంటలేదు. ఈ శరీరం ఉన్నంత కాలము ప్రతిరోజు కూడా మనం ఏమై ఉన్నామో రక్షించబడినటువంటి పాపులమే. ఈ లోకంలో 2 తెగల వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఒకరు రక్షణ లేని ప్రజలు పాపులు, రెండవ వారు రక్షించబడినటువంటి పాపులమే. కాబట్టి మనం రక్షించబడ్డామే కానీ మనం ఏమై ఉన్నామో పాపులమే. అందుకే ప్రతిరోజు కూడా ప్రభు యొక్క కృపాసనం దగ్గరికి వెళ్ళి నీవు మోకరించే స్థలమే నీ ప్రభు కృపాసనము. ఆడ మోకరించి ఆ దినములో నీవు చేసిన దేవునికి విరోధమైన ప్రతి ఒక్క వ్యతిరేకతను గురించి ప్రభు యొక్క కృపాసనం దగ్గర మోకరించి మన పాపమును ప్రభువుకిచ్చి ఆయన పరిశుద్ధతను మనము స్వీకరించే విశ్వాసము మనం కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ యెహోషువ అంటున్నాడు, మీరు మీ విగ్రహాలను, మీరు మీ మనసులో ఉన్నటువంటి యొక్క చెడుని వాటిని తొలగించి ఇదిగో వాటిని పడద్రోసి అంటున్నాడు. ఒక విధంగా వాటిని ఏం చేయమన్నాడు, పడద్రోసి మీరు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, యెహోవాని సేవించండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంది, మీలో ఉన్నటువంటి ఏంటమ్మది పాపమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించండి అని అర్థం. పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తూ వారు పాపంలో ఉన్నారు. ఈనాడు కూడా అంతే. చాలామంది 100కి నేను అనుకోవటము ప్రజలలో శరీరం ఉన్నది కాబట్టి 100కి 100% ప్రభువుని వెంబడిస్తూ పాపములో జీవిస్తూ ఉంటున్నారు. ఇక్కడ మన అంశం ఏంటో తెలుసా, పాపమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. ఇశ్రాయేలీలు పాపమును విడిచిపెట్టకుండా పాపమును పట్టుకొని వాళ్ళు మోషేను యెహోషువను వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు కానానుకి. అంటే దాని అర్థం ఏంటి, కానానులోకి కూడా వాళ్ళు దేంతో ప్రవేశించాలని వాళ్ళు సిద్ధపడుతున్నారమ్మా. కానానులోకి మనము పాపముతోనే మందిరంలోకి ఎట్లా ప్రవేశిస్తున్నామో ఆనాటి ప్రజలు కూడా పాపముతోనే కానానులో ప్రవేశించాలి. ఇది చాలా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము. అందుకనే 15వ వచనంలో మనం చూస్తే యెహోషువ వాళ్ళతో మాట్లాడి విసుగు చెంది ఒక మాట అంటాడు. 15వ వచనం చదవండి అక్కడ. ఏమంటున్నాడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి పాపము అని తోసిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారంటే మీరు ఎవరిని ప్రార్థిస్తారు, నది అవతడ మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు, అమోరీయుల దేశమున మీరు
నివసించుచున్నారే వారి దేవతలను మీరు సేవించెదరు, నేడు మీరు కోరుకొనుడి అంటున్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో కోరుకొనుడి. పాపాన్ని సేవిస్తారో పరిశుద్ధుడిని సేవిస్తారో, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడిని సేవిస్తారో, పరిశుద్ధుడిని విడిచిపెట్టి పాపాన్నే పూజిస్తారో, మీరు ఎవరు సేవిస్తారో ఆ యొక్క ఆప్షను యెహోషువ వాళ్ళకే ఇచ్చాడు. దేవుడు మనకు ఆ ఫ్రీడమ్ లైఫ్ మనకి ఇచ్చాడు. దేవుడు మనకు ఆ స్వాతంత్రత ఇచ్చాడు. ఆయన కనుక పాపము చేసిన వారిని పరిహరించి పరిశుద్ధులకి కనుక ఒక మంచి జీవితాన్ని ఇచ్చేటువంటి యొక్క ఆలోచన ప్రభువులో ఉన్నట్లయితే ఈనాడు ఈ లోకంలో దాదాపు 850 కోట్ల జనాంగంలో ఒక్క వ్యక్తి కూడా ఈ లోకంలో ఈనాడు జీవించేవాడు కాదు. ఆయన పాపులను పరిశుద్ధులను మందిరానికి వచ్చేవారిని రాని వారిని లోకంలో ఉన్న సర్వమానవాళిని కూడా ప్రభు తన శిలువలో ఆయన అనుగ్రహించినటువంటి ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నాడు. నేను పాపినైనా నా యేసయ్య పాపినైనా ఈ బర్నబాస్ను ప్రేమించాడు కనుకనే నన్ను ప్రేమించబట్టి నేను ఈ స్థలములో నిలబెట్టుకున్నాడు. మనలను ప్రేమించబట్టే ఈ స్థలంలో మనము ప్రవేశించడానికి దేవుడు యోగ్యత ఇచ్చాడు. మన ఎడల దేవుని యొక్క విస్తారమైన ప్రేమ ఉన్నది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గత వారం క్రితం మీతో ఒక మాట చెప్పాను. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఉంటుంది అనే మాట మీద నేను మీతో తెలియజేసిన ఒక మాట. యేసయ్య విస్తారమైన ప్రేమ ఎక్కడ ఉంటుందమ్మా? ఆయన పుట్టినటువంటి పశువుల పాకలో ఉన్నదా? ఆయన పెరిగినటువంటి ఆయా ప్రాంతాలలో ఉన్నదా? ఆయన ప్రార్థించినటువంటి గెత్సేమనే తోటలో ఉన్నదా? లేకపోతే ఆయనకు తీర్పు తీర్చినటువంటి ఆ యొక్క పిలాతు స్థావరం దగ్గర ఉన్నదా? ఆయనను సిలువ వేసి మరణింప చేసినటువంటి కల్వరి సిలువ మీద ఉన్నదా? మనం చూస్తే ఇక్కడ ఆయన విస్తారమైన ప్రేమ ఎక్కడ ఉన్నదంటే కల్వరిగిరి సిలువలో ఉన్నది. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదమ్మా. మనం బూతులు తిట్టే సంగతి మనకు తెలియదా? మనం ఇతరుల మీద ద్వేషంతో ఉండే సంగతి మనకు ఎవరికి వాళ్ళమే, నాకు నేను మీకు మీరే మనం ప్రశ్నించుకుందాం. ప్రశ్నలో నుండే మనకు ఆన్సర్ వస్తూ ఉంటుంది. ప్రశ్న లేకుండా ఆన్సర్ ఎప్పుడు కూడా ఉండదన్నమాట. పిల్లలకి ఎగ్జామ్ టైంలో ఒక వైట్ పేపర్ ఇచ్చి మీరు ఆన్సర్స్ రాయమంటే ఆ ఎగ్జామ్స్ వాళ్ళు రాస్తారమ్మా? వాళ్ళు వైట్ పేపర్ ఇచ్చి రాయమంటే రాస్తారా? రాయరు. రాస్తారా? వీడు తలకాయ చూపుతున్నాడు. ప్రశ్న లేకుండా వైట్ పేపర్ ఇచ్చి రే మీరు ఆన్సర్స్ రాయండి అంటే రాస్తారా? లేదు. వాళ్ళకి ఆన్సర్ రాయాలి అంటే ఆడ ప్రశ్న కావాలి. సంఘం ఎప్పుడు కూడా, విశ్వాసి ఎప్పుడు కూడా మనలను మనము ప్రశ్నించుకున్నప్పుడే ఆ ప్రశ్నలో నుంచి ఆత్మ సంబంధమైన ఆన్సర్ దొరుకుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలలో మనం చూసినప్పుడు మీరు నది అవకడ ఉన్నటువంటి ఆ దేవతలను పూజిస్తారో, అమోరీయుల యొక్క పూజించే దేవతలను పూజిస్తారో, ఎవరిని పూజిస్తారో అది మీకే నేను అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను, ఒకసారి తెలుసుకోండి అని చెప్పి అవకాశాన్ని ఇచ్చాడు. ఛాయిస్ ఇచ్చాడు. దేవుడు మనకు ఛాయిస్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా ఆ దేవుని అవకాశాన్ని అనుసరించిన వారు బైబిల్ చెబుతోంది హఠాత్తుగా మరణించును అని చెప్పి. మరణం అంటే శరీర మరణము కాదు. దేవుని అవకాశాన్ని స్వీకరించిన వారు ఆత్మీయ మరణాన్ని వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి ఇక్కడ మీరు ఎవరిని సేవిస్తారో అవకాశాన్ని మీకు ఇస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీలో ఉన్న నిర్ణయాలను మీరు మార్చుకోండి. మీలో ఉన్న ఆయనకు వ్యతిరేకమైన లక్షణాలను మీరు తీసివేసుకోండి. మీరు ఎవరి మీద ద్వేషంతో ఉన్నా, మీరు ఎవరితో అయినా సరే సహవాసంలో ఉండి సహవాస దోషంలో ఉండా, మీలో శత్రుత్వం ఉండా, మీలో పగల ఉండా, ఇంకా రకరకాలైనటువంటి యొక్క నోటి దురుస్తనం ఉండా, ఇవన్నీ కూడా విగ్రహాలే.
మీరు నాశనమైపోను అనే మాట అంటే ఆ మాట ఎక్కడి నుండి ప్రారంభమైందంటే ఎదుటివారిని మనం అనవచ్చేమో, కానీ ఆ మాట మన ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎదుటివారిని మీరు దీవించబడునుగా కంటే ఆ దీవెన కూడా మన ఇంటి నుండే ప్రారంభమవుతూ ఉంటుంది. నీ ఇంటిలో దీవెనలు ఉంటే నీ కుటుంబం దీవించబడుతూ ఉంటుంది. నీ ఇంటిలో శాపాలు ఉంటే, శాపకరమైన మాటలు ఉంటే నీ కుటుంబము శపించబడుతూ ఉంటుంది. దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము. ఆనాడు ఇశ్రాయేలీలకి ఆ యెహోషువ ద్వారా అవకాశం ఇచ్చాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు తన లేఖనం ద్వారా నీతో నాతో ఒక అవకాశం ఇస్తున్నాడు అని చెబుతూ అక్కడ ఏమన్నాడు తెలుసా? మీరు పాపముని విడిచిపెట్టి పరిశుద్ధుడిని వెంబడించండి అని చెబుతూ అది మీ ఇష్టం అన్నాడు. కానీ తన సాక్ష్యం చెబుతున్నాడు ఇక్కడ. ఆ కిందకి మనం చదువుకుంటే, మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఎట్లా ప్రవర్తిస్తారో, మీరు ఎట్లా జీవిస్తారో, మీరు ఎట్లా మాట్లాడతారో అది నాకు అనవసరము, కానీ నేనును నా ఇంటి వారును కాబట్టి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడిని వెంబడిస్తాం, పరిశుద్ధుడిని సేవిస్తాం అంటున్నాడు. నేను మీకు చెప్పాను, దానిని మీరు అనుసరిస్తారో అనుసరించరో అది మీ ఇష్టము, కానీ తన సాక్ష్యం చెబుతున్నాడు ఇక్కడ. ప్రతి మనిషి కూడా ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రతి మనిషి కూడా దేవుని సన్నిధిలో ఒక సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేనటువంటి యొక్క విశ్వాస జీవితము అది చివరికి మనలను ఏం చేస్తుందమ్మా? సిద్ధపరచబడినటువంటి ఇశ్రాయేలీలు పారాను అరణ్యములో పాము కాటుతో మరణించిన వారితో సమానము. సాక్ష్యం లేని జీవితం. ప్రభువు నమ్మిన తర్వాత నమ్మని వారి ఎదుట మన సాక్ష్యము నిలబడి ఉండాలి. మన కుటుంబము సాక్షిగా నిలబడి ఉండాలి. సాక్ష్యం అనేది లేకపోతే ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలీయుల ఎదుట బలమైన సాక్షిగా నిలబడ్డాడు. నేను మీకు చెప్పాను, మీరు చేస్తారో మీరు చేయరో, మీరు పూజిస్తారో మీరు పూజిస్తారో, మీరు విడిచిపెడతారో మీరు విడిచిపెట్టరో, నేను చెప్పాను, మీ ఇష్టము, కానీ నా మాట నా కుటుంబాన్ని గురించి చెప్తున్నాను వినండి అని చెప్పి అక్కడ ఏమంటాడు చూడమ్మా కిందకి. అందుకు ప్రజలు ఆ 15 చివర్లోనమ్మా, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను. అది నేనును నా ఇంటి వారు అంటే తన ఫ్యామిలీని తీసుకొచ్చాడు. తన బ్లడ్ సర్క్యులేషన్ అన్నమాట, తన బ్లడ్ రిలేషను, తన యెహోషువ బ్లడ్ రిలేషను ఎంత ఉన్నదో అంతటిని గురించి నేనును నా ఇంటివారు. ఈనాడు నేనుండాను, సరే మాకు ఇంకా నా బ్లడ్ రిలేషన్ ఇంకా విస్తరించలేదు కాబట్టి మన రామారావు గారు ఉన్నాడు. ఆయన బ్లడ్ రిలేషన్ ఎంతవరకు ఉందంటే ఆయనను ఆయన భార్యయు ఆయన 2 కుమార్తెలు 2 అల్లుళ్ళు వారి మనవళ్ళు వారి మనవరాళ్ళు వారి యొక్క తమ్ముడు వారి తల్లిదండ్రులు లేరు కాబట్టి ఇంత ఆయనలో ఉన్న బ్లడ్ రిలేషన్ అనేది ఎంతగా విస్తరించబడింది. యెహోషువ నేనును నా ఇంటి వారు అన్నాడంటే తన బిడ్డలతో మాత్రమే చెప్పట్లా, తన రక్త సంబంధికుల అందరినీ తన ఇంటివారు అన్నాడు. తన యొక్క రక్త సంబంధికుల అందరిని కూడా తన యొక్క ఇంటివారుగా ఆయన ప్రేమించాడు. ఇవాళ చూడండి, కన్న బిడ్డలే తల్లిని తండ్రిని ఏం చేస్తున్నారమ్మా? ఘోరంగా అవమానిస్తూ ఉన్నారు. వారి రక్తం ద్వారా వచ్చిన జనరేషను. కానీ యెహోషువ అంటున్నాడు తన సాక్ష్యం అనేది అంతగా విస్తరించాలి. తన సాక్ష్యము నేనును నా ఇంటివారు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లిదండ్రులు, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనవళ్ళు, వీళ్ళందరిని కూడా నా యొక్క ఫ్యామిలీ అంటున్నాడు. నా ఫ్యామిలీ అంతయు కూడా మీరు ఎట్లా అనుసరించినా నాకు అనవసరము, కానీ నా ఫ్యామిలీ
నా బ్లడ్ రిలేషను, నా కుటుంబం అంతా కూడా నేను యెహోవాను పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుని వెంబడించెదను. అటువంటి యొక్క రిలేషన్ అనేది ఈనాడు సంఘములో ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు చెప్పాడో తెలుసా? పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడిని వెంబడించడం అంటే మన యొక్క కుటుంబ వ్యవస్థ ఎంతవరకు ఉందో అందరిని కూడా క్రీస్తు రక్తములోకి మనం ఏం చేయాలి? తీసుకొని రావాలి. తుఫాను టైంలో గవర్నమెంట్ వారు కొన్ని వస్తువులు పంచడానికి వస్తారు బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో. మన బంధువులు సమీపంలో ఉండరు అనుకోండి, ఆ పంచడానికి వచ్చినప్పుడు అప్పుడు ఏమంటారమ్మా? అప్పుడు ఏమంటారు చెప్పండి? ఇదిగో మా తమ్ముడిల్లు, అదిగో మా అన్నిల్లు, అదిగో మా అమ్మోళ్ళ ఇల్లు, వీళ్ళందరూ మా వాళ్ళే, ఎక్కడుండేవాళ్ళే, ఆ టయానికి బయటకు వెళ్ళిపోయారని. కారణం ఏంటి? ఆ మాట ఎందుకు వస్తుంది? వారి యొక్క బ్లడ్ రిలేషన్ కాబట్టి. లేదు ఓట్లు అనుకోండి, ఇది మనకు దగ్గరలో జరిగింది కాబట్టి. ఓట్లకి డబ్బులు ఇవ్వటానికి వచ్చినప్పుడు ఏం చేస్తారమ్మా? మనకు దగ్గర వాళ్ళు ఎవరు లేరు అనుకో, అక్కడ మనం ఆ ఓట్లు ఉండే పేరుని చూపించి ఇదిగో మా ఓడయ్య, మా పెద్దనాన్న కొడుకు, మా అబ్బాయ. అంత మా అనే మాట ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆ బ్లడ్ రిలేషన్ విస్తరించినప్పుడు మన యొక్క ఆ కుటుంబాన్ని మనం విస్తరింప చేసుకొని ఆ కుటుంబాన్ని, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు రక్తము దగ్గరికి తీసుకెళ్ళాలి. అది ఇక్కడ యెహోషువ చెప్తున్న మాట. మీరు ఎట్లా ఉన్నా నాకు అనవసరము, నేను, నా ఇంటివారు, నా బంధువులు అందరము కూడా యెహోవాను సేవిస్తాము, పాపమును విడిచిపెడతాము, పరిశుద్ధుడిని వెంబడిస్తాము. తన గోల్ అన్నమాట, తన ఎయిము, తన నిర్ణయము ఆ రీతిగా నిర్ణయించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఈ మాటలో ఆ సాక్ష్యంలో ఒకసారి యెహోషువ సాక్ష్యాన్ని చూసి మన సాక్ష్యాన్ని ఎవరికి వాళ్ళమే మనం పరిశీలన చేసుకుంటే మన సాక్ష్యము ఎంత దేవుని ఎదుట డట్టీగా ఉంటుందో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాము. అందుకనే మనం చూస్తే ఈ ఎఫెసీ పత్రిక దగ్గర వచ్చేలేకి అక్కడేమో తన బ్లడ్ రిలేషన్ గురించి చెప్పాడు, ఇక్కడేమో ఏమంటున్నాడమ్మా? తన సహకారిని గురించి, స్త్రీ పురుషుని గురించి, పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి 31 వరకు అందరూ పెళ్ళిళ్ళప్పుడు ఈ మాటలు మీరు విన్నారు, వినలేదు నాకు తెలియదు. ఆ పెళ్లి రందులో చాలామంది పెళ్లి మాటలు వినరన్నమాట, అంతే కదా. కాబట్టి ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి ఏం చేస్తున్నాడు? ఈ మాటను తెలియజేస్తూ పాపమును విడిచిపెట్టాలి అంటే, పరిశుద్ధుడిని అనుసరించాలి అంటే ఇక్కడ అంటున్నాడు, తన శరీరాన్ని ఎవరైతే ప్రేమించుకుంటాడో వాడు పాపాన్ని విడిచిపెడతాడు, పరిశుద్ధుడిని వెంబడిస్తాడు. తన శరీరం ఎవరు? వివాహమైన వాళ్ళు చెప్పండి. ఎవరికి వాళ్ళ మీద నేను ఉన్నాను. నా శరీరం ఎవరమై ఉన్నాము? నేను, మా పాస్టర్ గారు ఇద్దరము కూడా చూడటానికి రెండు బాడీగా, శరీరాలుగా, భౌతిక దేహాలుగా మనం ఉంటామే, కానీ మేమిద్దరము కూడా ఏమై ఉన్నాము? ఒక శరీరమై ఉన్నాము. నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటే తప్పకుండా పాపాన్ని విడిచిపెట్టిన వాడిని అవుతాను. నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటే తప్పకుండా పరిశుద్ధుడిని వెంబడించిన వాడిని అవుతాను. ఈనాడు కుటుంబ వ్యవస్థలో ఇటువంటి యొక్క వేరియేషన్ ఎందుకు వస్తుందంటే, తన శరీరాన్ని ఎవరు కూడా భార్యను భార్యగానే చూస్తున్నారు, భర్తగానే ఉంటున్నాడు. ఒక భార్య భర్తలకు తగాదు వచ్చింది. కారణం ఏంటో తెలుసా? అనవసరంగా మా అమ్మా నాన్న మాటలు విని నేను పెళ్లి చేసుకున్నానండి, లేకపోతే దాని ముఖం పాడుగాను ఆ ముఖాన్ని నేను పెళ్లి చేసుకుంటానా? నేను ఎట్టుండానో ఆమె ఎట్టుందో చూడండి. తన శరీరాన్ని డివైడ్ చేసి ఏం చేస్తున్నాడు? నిందిస్తూ ఉన్నాడు. తన భార్యను తన ఇష్టానుసారంగా మాట్లాడినవాడు తన శరీరాన్ని మాట్లాడుకున్నట్టే, తన భార్యను ఆమెలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి సమాజంలో చూపించేవాడు తనను గురించి తాను సమాజానికి చూపించుకున్నట్టే. అదే పాపము. భార్యను తక్కువగా చూస్తూ భార్యను తన ఇష్టానుసారంగా మాట్లాడతామే, అదే పాపము.
ఎప్పుడైనా భార్యను తన దేహముగా, తన శరీరముగా, తన యొక్క అవయవాలలో ఒక అవయవముగా ఏ భర్త అయితే భార్యను ఆ రీతిగా గ్రహిస్తాడో అది దేవుని వాక్య నెరవేర్పు ఆ కుటుంబంలో. అంటే పాపమును విడిచిపెట్టడము, పరిశుద్ధుడిని మనము వెంబడించటము. వివాహము కాకముందు భారతదేశ సాంప్రదాయ ప్రకారము తాళిబొట్టు కట్టిన తర్వాత వాళ్ళు ఇద్దరు కూడా ఏమైన్నారో తెలుసండి, ఒకే శరీరము. ఆ శరీరం మీద ఇటు తల్లిదండ్రులకి, అటు తల్లిదండ్రులకి, ఇటు పెద్దలు, అటు పెద్దలకి, పెళ్లి చేసిన పాష గారికి ఎవరికి హక్కు లేదు, ఎవరికి హక్కు లేదు. ఇద్దరు కలిసి ఒకే శరీరము. అది మన భారతదేశ సాంప్రదాయము. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి. ఈ భారతదేశంలోనే నేను అరకు, దుమ్మిరిగూడ, ముంచింగుపుట్టు, పాడేరు ఆ ప్రాంతాలు నేను పరిశీలన చేసినప్పుడు అటు వివాహ సంబంధమైన విధానం ఎట్లా ఉంటుందంటే, అది ఎంత అడవి తాండాల వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఎట్టుందో తెలియదు. 35 సంవత్సరాల క్రితం నేను అక్కడ పరిశీలన చేసేటప్పుడు ఒక డిఫరెంట్ వివాహ అక్కడ చట్టం ఉన్నది, ఆదివాసుల చట్టం. ఏంటి అంటే, ఆ ఆదివాసుల తెగలలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడం ఇష్టపడితే ఆ అబ్బాయి ఏం చేస్తాడో, ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని మరి తీసుకొని భుజాన్ని వేసుకొని మరి ఎవరికి అందకుండా తన ఇంటిలోకి తీసుకొని వెళతాడు. ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, అప్పుడు తడికిలు ఇళ్ళే కదా, ఆ ఇంట్లో పెట్టి తడికేసి తడికి కట్టేస్తారు తాళ్ళతో. అప్పుడు ఆ తల్లిదండ్రులకి ఏం చేస్తారు, కబురు చేసి వారి తండా పెద్దలకు కబురు చేసి వాళ్ళని పిలిచి ఈ తండా పెద్దలు ఆ తండా పెద్దలు కూర్చొని వారి వివాహాన్ని నిర్ణయించుకొని వారికి వివాహం చేస్తారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి యొక్క తండావాసుల యొక్క చట్టం అన్నమాట. రకరకాల ప్రాంతాలలో రకరకాల చట్టాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఎఫెసీ పత్రికలో ఏమంటాడు అంటే 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ఏమంటున్నాడమ్మా ఇక్కడ, సొంత పురుషులు, సొంత పురుషుడు అంటే తన శరీరము, సొంత స్త్రీ భార్య అంటే తన శరీరము. వీళ్ళు ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. ఆ లోబడి ఉండుట దేవుని వాక్య నెరవేర్పు. ఆ లోబడి ఉండుట పాపాన్ని విసర్జించటము. ఆ లోబడి ఉండుట పరిశుద్ధిని ఫాలో అవటం అన్నమాట. ఇదే ఈరోజు మన అంశంలో ఉన్న ప్రధానమైన భాగము. పాత నిబంధనలు అంటాడు, యెహోషువ అంటున్నాడు, మీరు నది అవకడ ఉన్న విగ్రహాలను విడిచిపెట్టండి, అమోరీయుల విగ్రహాలను విడిచిపెట్టండి, ఇదిగో వాటిని కూలద్రోసి మీరు సృష్టికర్తను పూజించండి. కానీ ఆ ఛాయిస్ మీకు వదిలేస్తున్నా. కానీ నేనైతే మాత్రము, నేనును నా ఇంటి వారు, నా యొక్క బ్లడ్ సర్క్యులేషను అందరూ కూడా, రిలేషన్ అంతా కూడా, నేను మా ఇంటి వారందరూ, మా బంధువులందరూ కూడా యెహోవాను చేవిస్తాను. పాపమును విడిచిపెడతాము, పరిశుద్ధిని వెంబడిస్తాము. ఇక్కడ అంటాడు స్త్రీలారా అంటున్నాడు. స్త్రీలతో ఏమని చెప్తున్నాడు, మీ సొంత భర్తలకు లోబడండి, అది వాక్య నెరవేర్పు. పురుషులతో ఏమని చెప్తున్నాడు, మీ సొంత భార్యను ఏమంటున్నాడమ్మా, ప్రేమించండి, ఇది వాక్యము నెరవేర్పు. వాక్యము నెరవేర్పే పాపాన్ని విసర్జించటము, పరిశుద్ధుడిని వెంబడించటం అన్నమాట. వాక్యము నెరవేర్పే. తర్వాత మనం చూస్తే ప్రియ దేవుని సంఘమా 28వ వచనములు ఏమంటాడు చూడండి, 5వ అధ్యాయము 28వ వచనము. అమ్మా, అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరము వలె తమ భార్యను ఏమై ఉండాలి, ప్రేమించబద్దులై ఉండాలి. చూడండి, తన భార్యను ప్రేమించువాడు తనను తాను ప్రేమించుకున్నాడు. ఈ ప్రేమ అనే మాట నిజంగా లోక సంబంధమైనది, డూప్లికేట్ ప్రేమ అన్నమాట. నిజమైన ప్రేమ
ఆ కుటుంబానికి, ఆ భార్యకు, ఆ భర్తకు, ఈ లోకంలో ఉన్న, సమాజంలో ఉన్న మానవ జాతికి కల్ముషము లేని ప్రేమ, కపటము లేని ప్రేమ, నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే కల్వరిలో దొరుకుతూ ఉంటుంది. ఆ కల్వరి ప్రేమ ఏ భర్తలో ఉంటుందో, ఆ కల్వరి ప్రేమ ఏ భార్యలో ఉంటుందో, ఆ కుటుంబము దేవుని వాక్యానికి లోబడే కుటుంబము. ఆ కుటుంబము ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధుడిని, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడిని వెంబడించే కుటుంబము. ఇక్కడదే అంటున్నాడు 28వ వచనంలో. ఇంకోసారి చదువమ్మ మాట చూడండి. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరము వలె తన భార్యను ఏం చేయాలంట? ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను తాను ప్రేమించుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏ వ్యక్తి అయితే తన భార్యను ప్రేమించట్లేదో వారు తనను తానే ద్వేషించుకుంటున్నాడు. మనకు తెలుసు, మన రాత్రి చెప్పాను, యాకోబు పాస్టర్ గారు ఉన్నాడు ఇక్కడ వెదుళ్ళపల్లి. ఆయన శుక్రవారం చనిపోయాడు. 3 సంవత్సరాల క్రితం ఆయన భార్య చనిపోయింది. నిజంగా నేను చూశాను, దాదాపు నా 60 సంవత్సరాల జీవితంలో ఒక భార్యను అంతగా ప్రేమించే ఏ వ్యక్తిని నేను చూడలేదు. భార్యలను ఎవరైనా ప్రేమించాలంటే ఎట్టంటే ఆ పాస్టర్ గారి దగ్గర నేర్చుకునేవాడు. ఆ పాస్టర్ గారు ఎంతగా ఆమెను ప్రేమించాడంటే నిజంగా అది నోటితో మనం చెప్పలేనంతగా ప్రేమించాడు. 3 సంవత్సరాల క్రితం ఆయన భార్య చనిపోతే ప్రతిరోజు కూడా ఆయన మోకరించి, అయ్యా నా భార్య ఏదైనా పొరపాటు చేస్తే ఆమె పొరపాటుని క్షమించి నీ రాజ్యంలోకి చేర్చుకోయ్యా, నేను కూడా మరణించిన తర్వాత నీ రాజ్యంలోకి వస్తే నా భార్యను చూడాలయ్యా. ఆయన ప్రార్థన దాదాపు 2-3 గంటలు మోకరించి ప్రార్థనే చేస్తూ ఉంటాడు. ఆయన చదువు తక్కువ, చాలా తక్కువ, సేవకు వచ్చాడు హైందవ కుటుంబాన్ని నుంచి. ఆయన ప్రార్థన ఒకటే. 3 సంవత్సరాల క్రితం చనిపోయిన భార్య ఆయన మొన్న శుక్రవారం కాదు గురువారము గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేర్చినప్పుడు ఆ బెడ్ మీద ఉండి కూడా ఆయన ఇదే ప్రార్థన చేశాడు. నిన్న బిషప్ గారు వచ్చి ఆ మాట చెప్పాడు. ఆ బెడ్ మీద ఉండి కూడా ఆయన అంటున్నారు, ప్రభువా నేను కూడా నీ సన్నిధికి వస్తున్నాను, నా భార్యలో పాపం ఉంటే క్షమించయ్యా, నా భార్య నేను చూడాలి నీ రాజ్యంలో, నా భార్య నేను చూడాలి. 3 సంవత్సరాల నుంచి మోకరించి ఆయన ప్రార్థనలో తన భార్యను గురించి విలపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? తన భార్యను ప్రేమించిన వాడు ఎవరిని ప్రేమించినట్టమ్మా? తనను ప్రేమించినట్టు. ఇవాళ అటువంటి సిస్టము సంఘములో ప్రతి కుటుంబానికి ఉంటే ఆ కుటుంబంలో పాపం ఉండదు. భార్యను ప్రేమించిన వాడు పాపాన్ని ప్రేమించడు. భర్తకు లోబడిన స్త్రీ పాపాన్ని ప్రేమించదు. వారి ఇద్దరు కూడా పరిశుద్ధుడిని వెంబడిస్తారు అని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. చూడండి, మనకి యోహాను శుభవార్తలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయము 64వ వచనంలో, 6వ అధ్యాయము 64వ వచనం ఏంటమ్మా? మీలో విశ్వాసము లేనివారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. ఎవరైతే విశ్వాసము లేని వారు ఎవరైతే ఉన్నారో, చూడండి, మీలో విశ్వాసం లేని వారు ఉన్నారు అని ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి చెబుతున్నాడు. అంటే ఆనాటి ప్రజల గురించి ప్రభు మాట్లాడలేదు ఈ యొక్క మధ్యాహ్నము. ఈనాడు ఈ స్థలంలో ఉన్నటువంటి నీ గురించి నా గురించి పరిశుద్ధాత్మ వాక్యము మనతో మాట్లాడుతున్నది. మీలో విశ్వాసం లేని వారు కొందరు ఉన్నారు. ఎవరికి వాళ్ళమే ఆనాడు శిష్యులకు ఆ మాట చెప్పినప్పుడు ఎవరికి వాళ్ళే ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నారమ్మా? ఏమన్నారు ప్రభు దగ్గరకు వచ్చి? నేనా ప్రభువా, నేనా అన్నారు. నన్ను అప్పగించబోవాడు ఒకడు ఉన్నాడన్నప్పుడు ప్రభువు అక్కడ ఉన్నటువంటి 12 మంది కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నేనా
నేనా అని వాళ్ళ యొక్క జీవితాన్ని క్లారిఫై చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా అంటున్నాడు, అనేక మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలతో ఏమంటున్నారో తెలుసా? మీలో విశ్వాసం లేని వారు అనేక మంది ఉన్నారు. ఈ యొక్క మధ్యాహ్నము ఈ సంఘములో ఉన్నటువంటి నీతో నాతో మాట్లాడుతున్నాడు. మీలో విశ్వాసం లేని వారు అనేకులు ఉన్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీలో పురుషులు కానీ, స్త్రీలు కానీ, యవనస్తులు కానీ, పిల్లలు కానీ, పెద్దవారు కానీ, వారందరితో ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. మీలో విశ్వాసం లేని వారు కొందరు ఉన్నారు అంటుంది వాక్యము. వాక్యము బలంగా మాట్లాడుతూ ఉన్నది. వాక్యము ప్రతి హృదయముతో మాట్లాడుతూ ఉన్నది. వాక్యము ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నది. ఓ క్రైస్తవ ఆమోదగిరి పట్టణము బైబిల్ ఫెయిత్ లూథరన్ సంఘమా, ఈ మధ్యాహ్నం పరిశుద్ధ దినములో ఈ సన్నిధిలో అటెండ్ అయినటువంటి దేవుని బిడ్డలారా, మీలో విశ్వాసం లేని వారు కొందరు ఉన్నారు అని ఆనాడు యేసయ్య అక్కడున్న ప్రజలతో మాట్లాడిన రీతిగా ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీలో విశ్వాసం లేని వారు ఉన్నారు. మీలో విశ్వాసముకు కోల్పోయిన వారు ఉన్నారు. మీలో దేవునికి దూరమైన వారు ఉన్నారు. మీలో పాపము కలిగిన వారు ఉన్నారు. అందుకే పరిశుద్ధుడిని అనుసరించిన వారు ఉన్నారని వాక్యం చెబుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా అని చెబుతూ ఉంటున్నాడు. మీలో విశ్వాసం లేని వారు మనం పరిశీలన చేసుకోవాలి. ఇందాక ప్రశ్నించుకోవాలని చెప్పాను, ఇప్పుడేమో పరిశీలన చేసుకోవాలి. నేనా ప్రభువా? ఆ విశ్వాసం లేని వారు ఎవరు? పురుషులైనా స్త్రీలైనా, దేవుని సేవకుడైనా నేనైనా సరే మనందరము పరిశీలన చేసుకోవాలి. నేనా ప్రభువా? ఆ విశ్వాసం లేని వ్యక్తిని ఎవరును, ఆ విశ్వాసపు ఘాతకులు ఎవరు ప్రభువా అని నిజంగా దేవుడు మాట్లాడే ప్రతి దానికి కూడా మన హృదయంలో నుంచి విశ్వాసపు స్పందన రావాలి. ఆ స్పందన ఉన్నప్పుడే ఆ స్పందన అవిశ్వాసంలో నుండి మనలను విశ్వాసంలో నడిపిస్తుంది. ఆ స్పందన పాపములో నుండి మనలను పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు నడిపిస్తూ ఉంటుంది. అందుకని చివరిగా ఇంకో మాట మనం చూస్తున్నప్పుడు అదే 6వ అధ్యాయము 68, 69 వచనాలు మనం చూసినప్పుడు, సీమోను పేతురు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళాము? నన్ను పిలుచుకున్నారు, వచ్చాము, మరి మేము ఎక్కడికి వెళ్తాము? ఇంకేమంటున్నారమ్మా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఇక్కడ అంటున్నాడు సీమోను పేతురు, ప్రభువా ఎవని దగ్గరకు మేము వెళతాము? నీవే నిత్య జీవము గలవాడవు. ఇందాక చూడండి, ఒకసారి ప్రశ్న చెప్పాను, రెండవసారి పరిశీలన చెప్పాను. ఈ రెండు విశ్వాసంలో ఉన్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క నిత్య జీవపు ఆలోచన వస్తూ ఉంటుంది. పేతురు అంటున్నాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్తాము? ఎడో ఉండవాళ్ళని పాపములో, లోకములో, శాపములో, సాతానులో, అనేకమైన అపవిత్రమైన జీవితంలో ఉన్నవారిని మమ్మల్ని పిలిచావు, నీ పాదాల దగ్గరకు వచ్చాం, నిన్ను అనుసరించావు, నిన్ను వెంబడించాము. మరలా ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాము? నీవేనయ్యా. మా కులాన్ని వదిలిపెట్టాం, మతాన్ని వదిలిపెట్టాం, సిద్ధాంతాలను వదిలిపెట్టాం, విగ్రహాలను వదిలిపెట్టాం, సమస్తాన్ని కూలద్రోసి మా ఆచారపు కట్టుబాట్లను నిన్ను వెంబడించాం. పిలిచినప్పుడు నీ పిలుపుకు లోబడ్డాం, నీ పిలుపుకు సరెండర్ అయిపోయాం, వచ్చాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నీవు తప్ప ఈ లోకములో మాకు ఇంకొకటి అంటూ ఇక ఏమీ లేదు. ఎందుకో తెలుసా? నీవే నిత్య జీవము గలవాడవు, నీవే నిత్య జీవము గలవాడవు నాయన. నిత్య జీవము తరతరాలు, యుగ యుగాలు కూడా నిత్య జీవము నీలో ఉన్నది, నీ పిలుపులో ఉన్నది. కనుకనే మా వృత్తి ధర్మాన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడించాము నాయన. ఎక్కడికి వెళ్తాం ప్రభువా? మా కులం మమ్మల్ని వెలివేసింది, ఎక్కడికి వెళ్తాం నాయన? మా మతస్థులు మమ్మల్ని దూరపరిచారు, ఎక్కడికి వెళ్తాం తండ్రి? మా ఆచార సిద్ధాంతాలు, కట్టుబాట్లు మర్చిపోయాము, ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీవే 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 మాకు ఏమై ఉన్నామో నిత్య జీవము గలవాడు. ఆయన నిత్య జీవము, ఆయన అనుసరిస్తే ఆ నిత్య జీవము మనము స్వతంత్రించుకుంటాము.
అని చెప్తూ ఏమంటున్నాడమ్మా? నీవే నిత్య జీవము, మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని. చూడండి, నీవే మా పాపాన్ని మాకు చూపించావు, మాలో శాపాన్ని మాకు చూపించావు. నిజమే, నా యేసయ్య మా పాస్టర్ గారి యొక్క ప్రార్థన ద్వారా నన్ను పిలవకపోతే, మద్రాసులో ఉన్నటువంటి దైవజనులు దినకరన్ గారు నోటి మాట ద్వారా ఆయన నన్ను పిలవకపోతే, పాపములో, లోకములో, శాపములో, నికృష్టమైన జీవితంలో ఏనాడో నా జ్ఞాపకార్థ కోరికలు కూడా అయిపోయాయి. ఆయన నన్ను పిలిచాడు. నిత్య జీవపు మాటలతో దినకరన్ గారు ఆయన విశాఖపట్నం సభలో నుండి నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఆయన పిలుపుకు లోబడ్డాను. ఆయన పిలుపులో నిత్య జీవం ఉన్నది, ఆయన పిలుపులో జీవం ఉన్నది, ఆయన పిలుపులో మనిషి యొక్క జీవితం ఉన్నది, ఆయన పిలుపులో మనలో ఉన్న పాపం మనకి అసహ్యంగా కనపడింది. నాకు ఆ పిలుపుకు లోబడ్డాను. ఆ పిలుపుకి పేతురు లోబడ్డాడు, యోహాను లోబడ్డాడు. ఆ పిలుపుకి 12 మంది శిష్యులు లోబడ్డారు, సమస్తాన్ని వదిలిపెట్టారు. నీవు కూడా, నేను, మనందరం లోబడ్డాము, సమస్తాన్ని వదిలిపెట్టాము. సమస్త పాపమును వదిలిపెట్టి పరిశుద్ధుడైన యేసయ్యను వెంబడించాము. కాబట్టి ఇంకను మన జీవితాలలో, మన బ్రతుకుల్లో ఏదైనా సరే దేవునికి అయిష్టమైన పాపం ఉన్నట్లయితే, ఇక్కడ అంటున్నారు పేతురు, యోహాను, యాకోబులు అందరూ కూడా, మేము ఎక్కడికి వెళ్తాం నాయన, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీ దగ్గరే నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవమును కోరుకొని మేము ఎక్కడికి వచ్చాం? ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడిని మేము వెంబడించాం. ఇక మాకు ఈ లోకం అంటూ, ఈ లోకంలో మాకు ఏది అక్కర్లేదయ్యా. నీ ఉండగా నాకు ఈ లోకంలో ఏమీ అక్కర్లేదు. యెహోషువ చెప్పినట్లు మేము, మా ఇంటి వారు కూడా నిన్నే ఆరాధిస్తామయ్యా. పౌలు ఎఫెసు సంఘాన్ని చెప్పినట్టు మేము కూడా మా భార్యలను ఏ రీతిగా ప్రేమించాలో, మా భర్తలను ఏ రీతిగా ప్రేమించాలో, మేము ఒకే శరీరముగా ఉండి నిన్ను ఏ రీతిగా ఘనపరచాలో ఆ రీతిగా ఉంటామయ్యా. మేము పాపం వైపు వెళ్ళము, పాపాన్ని చేయము, పాపాన్ని అనుసరించము. పాపము మాలో చచ్చిపోయింది. ఎఫెసీ 2:1 ప్రకారము అపరాధముల చేత, పాపముల చేత మాలో ఉన్న అపరాధములు, పాపములు ఏమైపోయినవి? ఏనాడో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఆ బాప్తిస్మము ద్వారా నీటిలో ఆ పాపములను పాతిపెట్టాం. ప్రభువా, నీవే నిత్య జీవము గలవాడవు, నిన్నే వెంబడిస్తాం, నిన్నే అనుసరిస్తాం, నీ మాటలో, నీ విశ్వాసములో మేము జీవిస్తాం అనేటువంటి యొక్క సిద్ధపాటు నీవు, నేను కలిగి మనలో ఉన్న అపవిత్రమైన పరిస్థితులను తొలగించుకొని శిష్యుల వలె, యెహోషువ వలె, అపోస్తలుడైన పౌలు చెప్పిన ఒక పరిశుద్ధమైనటువంటి క్రీస్తు రక్త సంబంధము కలిగిన కుటుంబం వలె మనము గనక ప్రభువులో జీవిస్తే, ఆ కృప కలిగిన దేవుడు, ఆ సర్వోన్నతుడైన దేవుడు, పరమందు ఆశీనుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నన్ను దర్శిస్తాడు, మన సంఘాన్ని దర్శిస్తాడు, మన కుటుంబాలను దర్శిస్తాడు, మన బిడ్డలను దర్శిస్తాడు, మనలను నిత్య జీవపు మార్గంలో నడిపిస్తాడు. ఆ నిత్య జీవపు మార్గంలో నడిపిస్తే మనము, మన సంఘము, మన కుటుంబాలు, మన బిడ్డలు నూరుదువంతులుగా వర్ధిల్లుతారు. దేవుడు నూరుదువంతులుగా ఆశీర్వదిస్తాడు. అట్టి 100% బ్లెస్సింగ్తో మన సంఘము, మనందరము కూడా నింపబడాలి అని, అట్టి నిత్య జీవపు మార్గంలో నడవాలి అని ఈ వాక్యము ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు తోడయుండి నడిపించునుగాక. దేవా నాయందు కలుగా చేయుము, నాయంత రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ
నమోలో నోండి నన్ను త్రోసి వేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద తీసివేయకుము నిరాక్షణ నంద మోనాకుమారాలా పుట్టించు సమ్మతి గల మనసు కాలుగా చేసి నన్ను దృఢపరచుము. అందరము కూర్చుందాము.